నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి హోల్డ్ మై ఫేవరెట్ ఫుడ్ ఇన్ మై మౌత్. అంటే ఏంటంటే ఇక్కడైతే మా ఫేవరెట్ ఫుడ్ ఉంది. ఈ ఫేవరెట్ ఫుడ్ని ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని హోల్డ్ చేయాలన్నమాట. ఎవరైతే ఎక్కువసేపు నమలకుండా హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఒక్కొక్క రౌండ్ ఉంటుంది, 5 రౌండ్స్ మొత్తం. ఒకటి జిలేబీ, తర్వాత సమోసా, పానీపూరి, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, ఇలా 5 ఉన్నాయి ఐటమ్స్. 5 ఐటమ్స్ ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కటి అయితే నోట్లో పెట్టుకొని హోల్డ్ చేయాలి. ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. అవును, ఈ రోజు అయితే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ ఉంది. లాస్ట్ టైం మా చెల్లెకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో మీరు అందరు చూసే ఉంటారు. ఈ రోజు కూడా సేమ్ అలాంటి పనిష్మెంటే ఉంది, డిఫరెంట్ పనిష్మెంట్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ గేమ్ ని స్టార్ట్ చేసేద్దాం. గేమ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తా. మేము మా ఫేవరెట్ ఫుడ్ ని నోట్లో ఎంతసేపు హోల్డ్ చేస్తామో చూద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మీ ఫేవరెట్ ఫుడ్ ని ఏ ఐటమ్ అయితే హోల్డ్ చేస్తారో, ఎంతసేపు హోల్డ్ చేసిరో కామెంట్ చేసి చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఎవరైతే ఎక్కువ రౌండ్స్ లో ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్ అయినట్టు. ఓకేనా? ఓకే, మరి మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇది క్లియర్ చేసి మనమైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ లో సమోసాను అయితే హోల్డ్ చేయాలి. ఎవరు ఎంతసేపు హోల్డ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఎవరైతే నమ్మలేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. నువ్వు ఓడిపోతే నాకు పాయింట్ వస్తుంది, నేను ఓడిపోతే నీకు పాయింట్ వస్తుంది. ఓకేనా? ఈ 5 రౌండ్స్ లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం మరి. చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఎంత కమ్మగా ఉంటే ఎవరు ఆపుకుంటారు చెప్పండి. సూపర్ ఉంది. ఫస్ట్ రౌండ్ నేనే విన్నర్. ఇంత టేస్టీ సమోసాను ఎవరన్నా ఎవరి నోట్లో ఉంచుకోగలుగుతారా? నేను ఉంచుకుంటా. నేను చాలాసేపు ఉంచుకున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయ నంచుకుంటే ఉంది చూడు. సో ఫస్ట్ రౌండ్ లో పండు విన్ అయింది. పండుగ పాయింట్ వచ్చింది. పండుగ 1 పాయింట్, నాకు 0 పాయింట్స్. 0. ఒకటే రౌండ్ అమ్మా, అది కూడా నేను ఆపుకోలేకపోయినా. సరే, నెక్స్ట్ రౌండ్ లో నేను విన్నర్ అయితే చూద్దాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మనమైతే సెకండ్ రౌండ్ లో జిలేబీ హోల్డ్ చేయబోతున్నాం. ఫస్ట్ రౌండ్ లో పండు గెలిచింది. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో నేనే గెలుస్తా. చూద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. జిలేబీ తీసుకోండి.
సేమ్ ఉన్న జిలేబీ తీసుకోవాలా చూసుకుందాం. అరే ఆగమే. ఓకే సేమ్ ఉన్నాయి. ఇదిగోండి జిలేబీ. దీన్ని చూస్తే నేను నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా నోట్లో పెట్టుకుంటే లాలా జలం వస్తుంది. ఓకే స్టార్ట్ చేద్దాం. ఆగమ్మే ఆతృత అవుతలేదా? ఓకే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. జిలేబీని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను మర్చిపోయి మొత్తం నోట్లో పెట్టుకున్నా. నీ తప్పది. అది నేనే గెలుస్తాను. బాగుంది కదా? బాగుంది. ఈ రౌండ్ ఎవరు విన్నారు? నువ్వే. ఇందాకేమన్నావు? సెకండ్ రౌండ్లో నేను వినేతా. కానీ నేను మర్చిపోయి మొత్తం నోట్లో పెట్టేసుకున్నా. అది నీ తప్పు. సరే నీ నోట్లో ఎంత పడితే అంత తినాలి కానీ కాదు. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్ నేనే గెలుస్తాను. ఓకే ఇప్పుడు నీకు ఒక పాయింట్, నాకు ఒక పాయింట్. 2 పాయింట్స్. నాకు 2 పాయింట్స్, నీకు 1 పాయింట్. ఓకే అంట గైస్. ఓకే అంట. నీకొకటి నాకొకటి. నీకొకటి నాకు. ఓకే ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనము థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మన ఫేవరెట్ ఫుడ్ గులాబ్ జామ్. ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు. అది నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. దాన్ని ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతామో ఏమో. అదే ఆలోచన ఉంది నాకు అప్పటి నుంచి. గులాబ్ జామ్ అవుతుందా నోట్లో, లేదా లేకపోతే ఈరోజు రౌండ్లో ఓడిపోతున్నా అని. ఫుల్ ఇష్టం నాకు చాలా. కానీ నేను ఇప్పుడు స్వీట్స్ తినొద్దు కానీ తింటున్నా. ఏం కాదు గులాబ్ జామ్ కదా. ఈ వీడియో పరంగా అయినా ఈ స్వీట్స్ తినే భాగ్యం దొరికింది. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నాకైతే ఆగట్లేదు. ఆగమ్మే. గైస్ ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. అసలు ఆగలేదు నోట్ల. నువ్వు చక్కలకి చీటింగ్ చేయొద్దు. అట్లా చీటింగ్ ఏం చేస్తారు? ఉన్నా చేస్తున్నాను. అది చీటింగ్ కాదు. మరి చక్కలకి పెట్టి నా నోట్లో ఉన్నది నమిలిపించింది గైస్. మీ యాహో థర్డ్ రౌండ్ లో నేనే విన్నాను అయినా. ఏ తినొద్దు నువ్వు మళ్ళా. ఇంకా జ్యూస్ బాగుంటుంది. అరే గైస్ ఇప్పుడు నాకు 2 పాయింట్లు. నీకు ఒకటే పాయింట్. పాయింట్ ఒకటే ఉంది మరి. పాయింట్ నీకు ఒకటే పాయింట్, నాకు 2 పాయింట్స్. నాకు 1 పాయింట్, తనకి 2 పాయింట్స్. అంతేనా? అవును అవును. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి చూసుకుందాంలే. సరే చూసుకుందాం. నువ్వా నేనా? గైస్ థర్డ్ రౌండ్ లో పండు విన్ అయిపోయింది. గులాబ్ జామ్ అయితే కమ్మగా ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మా వీడియో చూడండి, మీకు కూడా ఆకలిస్తా ఉంటుంది.
మీరు కూడా గులాబ్ జామ్ తెచ్చుకొని తినండి. అంతలో మనం 4th రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్ మనమైతే 4th రౌండ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. మన అందరి ఫేవరెట్ పానీపూరి. వావ్, ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో చూద్దాం. గర్ల్స్ కి అయితే ఫేవరెట్ అంటే ఫేవరెట్, పడి చచ్చిపోతారు పానీపూరి కోసం కదా. అలానే మేము కూడా, మాకు కూడా చాలా ఇష్టం పానీపూరి. చూద్దాం, ఇది వాటర్ పోయంగానే కరిగిపోతుంది. నోట్లో పెట్టుకుంటే కరగకుండా ఉంటుందా లేదా చూద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అబ్బా, మంట వేసింది. కాసేపు ఉంచుకోరా, నిజం ఫుల్ మంటుంది. కొద్దిసేపు కూడా ఉంచుకోలేకపోయినా. త్రివేణియా మజ్జాక 4th రౌండ్లో విన్ అయింది, కానీ పానీపూరి చూస్తుంటే ఆగలేకపోతుంది. ఫుల్ స్పైస్ ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. పానీపూరి ఎట్లనే టేస్ట్ ఉంటుంది, ఎట్లున్నా టేస్ట్ ఉండదు. ఒక దగ్గర మంచి ఉంటుంది, ఒక దగ్గర మంచి ఉంటుంది. పిచ్చక్క. అవునా మంచక్క? గైస్ 4th రౌండ్ లో నేను విన్ అయినా. పానీపూరి అయితే అద్దరిపోయింది. ఇప్పుడు ఎవరెవరికి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. నాకు 2 పాయింట్స్, తనకి 2 పాయింట్స్ ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో ఎవరు విన్ అయితే ఈ ఛాలెంజ్ విన్నర్ వాళ్ళే. ఓకే, 5th రౌండ్ స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. గైస్ ఇప్పుడైతే మనం 5th రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ 5th రౌండ్ లో ఐస్ క్రీమ్. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. నాకైతే చాలా పిచ్చి పిచ్చి ముదిరిపోద్ది ఐస్ క్రీమ్ చూడంగానే. ఈ రోజు మార్నింగ్ కూడా తిన్నా తెలుసా నేను. అవునా? నాకు తెలియకుండా నువ్వు రాలేవు కదా అప్పటికి. మా దొంగ. సో ఇప్పుడైతే మనము ఐస్ క్రీమ్ అయితే ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో చూద్దాం. ఇదైతే అసలు ఆగదు నోట్లో. కొంచెం ఇట్లా గొంతులోంచి మింగిన ఏర్పడుతుంది చిన్న, ఓడిపోయినట్టే. ఓకే, ఓకేనా? చూస్తా, నేను నీ గొంతు చూస్తాను, నా గొంతు. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ రౌండ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళే ఛాలెంజ్ విన్నర్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని హోల్డ్ చేయాలి. స్టార్ట్ చేద్దాం మరి. 3, 2, 1 గో స్టార్ట్. గడ్డున్న తీసుకో లోపల నుంచి మొత్తం కలిపి. ఊపిరి రాలేదు మీకు గజ్జిదానా. సంబంధం ఐస్ లేదు. క్రీమ్ మింగలే. గుట్కతో వచ్చింది గాయస్. గుట్టుకొచ్చింది కానీ మింగలేచ్చిందా? అన్ని సరే సరే ఓడిపోయినా. కావాలని ఇచ్చేసింది. ఐస్ క్రీమ్ బాగుంది. అదేం ఐస్ క్రీమ్? చాక్లెట్. ఏంది గైస్, ఐస్ క్రీమ్ అయితే చాలా 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 బాగుంది. సూపర్ అమేజింగ్. నువ్వు ఛాలెంజ్ విన్నా కాబట్టి సూపర్ అమేజింగ్. అది నేను మింగలేదు గైస్, కొంచెం ఇట్లా ఒక గుట్టుకొచ్చింది. అది కూడా మన పానీపూరి తిన్నాం కదా ఇందాక,
ఆ పానీపూరి ఇట్లా వాటర్ ఇట్లా వచ్చినట్టు అయింది. ఓ, సరే ఎన్నో ఒప్పుకున్నా నీకన్నీ మింగలిచ్చిన నాకు అది కొంచెం ఇది వచ్చింది సరే ఒప్పుకుంటున్నా కదా నువ్వే విన్నారని మళ్ళీ ఎందుకు కూడా పడతావు. ఓడిపోయినా అని కోపం ఏం లేదమ్మా. నిలుచులు చుట్టుకో. గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి నేనైతే పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో అయితే మా చెల్లి విన్ అయింది. 5 రౌండ్స్ లో 3 విన్ అయింది. 3 రౌండ్స్ విన్ అయింది, 3 పాయింట్స్ వచ్చినాయి. సో నేను 2 రౌండ్స్ లో విన్ అయినా కాబట్టి నేను ఓడిపోయినా. ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఐస్ క్యూబ్స్ నోట్లో పెట్టుకోవాలి. 1 మినిట్ ఉండాలి. ఇదిగోండి ఐస్ క్యూబ్స్, ఎంత పెద్దగా ఉన్నాయి. అదే పెడతా నీకు ఇప్పుడు. కావాలని తీసింది ఇప్పుడు. మేము జస్ట్ పట్టుకున్నాం. 3 ఐస్ క్యూబ్లు నోట్లో పెట్టుకొని 1 మినిట్ వరకు ఉండాలి. ఒకవేళ 1 మినిట్ ఉండలేకపోయి బయట తీసేసినాం అనుకో, మళ్ళీ ఇంకో 1 మినిట్ ఉండాలి, ఓకేనా? అదే మరి, ఎందుకంటే తనకి చెప్పడానికి రాదు, కొంచెం నత్త వస్తుంది మీ అందరికి తెలుసు కదా. సో అందుకే నేనే చెప్పేసిన. పెట్టాక వాళ్ళందరికి తెలుసు ఆల్రెడీ. సరే నోళ్ళు పెట్టుకో, ఇది కూడా పెట్టుకో. మా ఇష్టంగా పెట్టుకో. 3, 2, 1 go start. అట్లా అనొద్దు, ఇట్లనే ఉండాలి, కదలొద్దు. ఎందుకు చిట్టి కొట్టుకుంటున్నా? మింగద్దు. అయిపోయింది మళ్ళా పచ్చుకా నుంచి. దీనమ్మ బతుకు. పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. సరే మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ కరిగిపోతుంది. కానీ నేను నోట్లో ఎక్కువగా స్టార్ట్ చేయను. 3, 2, 1 అని చెప్పండి. 3, 2, 1 go start. మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా 30 seconds ఉన్నాయి. తీసినావా? అదే మరి. 4, 3, 2, 1 0 టైమ్ అప్. సర్లే ఉన్న అన్నది నవ్వుతుంది. Oh my god. హలో ఎర్రగడ్డ. మీ ఎందుకు మీ నమ్మలేసినావు? మరేం చాలా చల్లగా ఉంది నోట్లో. ఐస్ క్యూబ్స్ చల్లగా ఉండే ఏముంటాయి మీ? అందుకే అసలు ఇతడు పని చేయట్లేదు, కొరకుండా కూడా ఏమనిపించలేదు. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసిన. మీరైతే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. నా హెల్త్ గురించి చాలా మంది కామెంట్స్ పెట్టారు, తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి, కంబ్యాక్ ఇవ్వండి అని కూడా చాలా మంది చెప్పారు. సో మేమైతే కొత్త వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియో కొత్తగానే ఉంది, ఈ వీడియో కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. మీరు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గురించి చాలామంది వరి అయ్యారు. ఇప్పుడైతే నా హెల్త్ అయితే పర్ఫెక్ట్ ఉంది, అందుకే వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. మీరు ఎవరు కూడా ఏం బాధపడకండి. అండ్ మళ్ళీ కూడా కామెంట్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో, మీ హెల్త్ బాగాలేదు కదా ఎందుకు ఇలాంటి వీడియోస్ ఇస్తున్నారు అని చెప్పి. సో నాకు ఇప్పుడైతే ఓకే బాగుంది. సో అందుకే మేము మళ్ళీ వీడియోస్ కూడా స్టార్ట్ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసే వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.